కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వేదిక మీద ఉన్న దైవ సేవకులు అందరికీ, వేదిక కింద ఉన్న దైవ సేవకులకు, పెద్దలకు, కూడి వచ్చిన రక్త సంబంధికులకు, బంధువులకు, సంఘములకు, ఆయా ఆహ్వానితులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా యొక్క వందనములను తెలియజేసుకుంటూ ఉన్నాను. మంచిది. మొదటిగా ఘనుడైన దేవునికి వందనములు. ఎందుకు అంటే ఈ రీతిగా ఈరోజు ఈ యొక్క నామకరణము ఇంత ఘనముగా జరగడానికి చక్కని వాతావరణమును అనుకూలముగా మార్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దైవ సేవకులు పాపకి ఈరోజు పేరు పెట్టడం అనేది జరిగింది. కానీ ఈ పేరు గడిచిన సంవత్సరం 2025 సంవత్సరము మే నెలలోని, ఇంకా అప్పటికి నా భార్య కన్సీవ్ అవ్వలేదు. కుమారునికి 9 సంవత్సరాలు, మేము ఒక్క కుమారుడు చాలు అన్న కాలంలోని ఒక పాప ఉంటే బాగుంటుంది అన్న ఆశ నాకు కలిగింది. పాప ఉంటే బాగుంటుంది అని ఆశ కలిగినప్పుడు మరి నా భార్యతోని ఈ మాటని పంచుకున్నాను. మనం ఒక పాపని కంటే బాగుంటుంది అంటే, అమ్మో మళ్ళీ ఈ టైంలో చాలా కష్టం, ఎందుకంటే నేను హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి అన్నప్పుడు నేను లేదు పాప మనకి ఉండాలి అని చెప్పి పాపనికి అందాం అనుకున్నాం. ఆ సమయంలోని గడిచిన సంవత్సరము మే నెలలో భార్యాభర్తలంగా ఇద్దరము కూర్చొని ప్రార్థన చేసాం. చాలా చిన్న ప్రార్థన చేసాం. ప్రార్థన ఏంటి అంటే, దేవా మాకు 2వ సంతానముగా నీవు మాకు పాపని దయచేస్తున్నందుకు నీకు వందనములు అని ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసిన ఒక నెల రోజుల్లోని నా భార్య కన్సీవ్డ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేశారు. ఫస్ట్ స్కాన్ చేశారు. స్కాన్ రిపోర్ట్ తీసుకున్నాం. స్కాన్ రిపోర్ట్ తీసుకుని ఇదే మందిరంలోని ఆదివారం నాడు నేను వాక్య పరిచర్య ప్రారంభించకన్నా ముందు సంఘమునకు మీరు ఈ శుభవార్త చెప్పాలి కదా అని చెప్పి సంఘమునకు మీకు ఒక శుభవార్త చెప్తూ ఉన్నాను. వచ్చే సంవత్సరం జనవరిలోని దేవుడు మాకొక పాపని అనుగ్రహిస్తున్నాడు. ఆ పాప పేరు శాన్సా ఎస్తేర్ అని గత సంవత్సరము మే నెలలోని జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ 9 నెలలు మా ప్రార్థన, మా ఆలోచన, హాస్పిటల్కి వెళ్ళాము ఒక డాక్టర్ గారికి చూపించడానికి. ఆవిడ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిసారి కుటుంబంతో వెళ్ళినప్పుడు ముగ్గురం కలిసి వెళ్ళాం. ఆ డాక్టర్ గారితో అన్న మాట ఏంటి అంటే, డాక్టర్ గారు ఇదిగో నా పెద్ద కుమారుడు, దీనికి 9 years. ఇప్పుడు నా భార్య అంటే ఈమె వేరే డాక్టర్ కాబట్టి ఆమెకి హిస్టరీ చెప్పాలని చెప్పాను. 3rd month ప్రెగ్నెంట్, మీరు బాగా చూస్తారు, బాగా ట్రీట్ చేస్తారన్న ఉద్దేశంతో మీ దగ్గరికి తెచ్చాము అని చెప్పినప్పుడు ఆమెతో మాట అన్నాను. ఈమె మొదటి సంతానము కుమారుడు, 2వ సంతానముగా దేవుడు మాకు పాపను అనుగ్రహిస్తున్నాడండి అని డాక్టర్ గారితో చెప్పాను ఈ మాట. ఆమె నవ్వుకున్న తర్వాత ఎప్పుడు ఆమె దగ్గరికి స్కానింగ్కి వెళ్ళినా స్కాన్ అయిపోయిన వెంటనే మా పాప ఎలా ఉంది డాక్టర్ అని అడిగేవాడిని. ఆమె బేబీ బాగుందండి అనేవాళ్ళు తప్ప పాప బాగుంది అని చెప్పేసి అనలేదు. ఎంతలాగా ఈ పునాది మా జీవితాల్లో వేసుకున్నాము అంటే, ఇంకా మా సంఘంలో వ్యక్తి అడిగాడు, విజయ్ పాప పుడితే శాన్సా ఎస్తేర్ అని పేరు పెడతానన్నావు, మరి బాబు పుడితే ఏం పేరు పెడతావు అని అడిగారు. అసలు బాబే పుట్టని వాడికి పేరు ఎలా పెడతాము అని చెప్పాను. కానీ దేవుడు అద్భుత రీతిలో జనవరి నెల 2026 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన మా యొక్క
విశ్వాసానికి, మా ప్రార్థనలకి ప్రతిఫలముగా చక్కని కుమార్తెను మా కుటుంబానికి దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు దైవ సేవకులు ప్రార్థనతో పేరు అనౌన్స్ చేసి మరి ప్రార్థన చేయడం జరిగింది. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు, అలాగే సంఘ పరిచర్య కొరకు అనుదినము మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది దేవుడు మా జీవితంలో చేసిన ఒక ఉన్నతమైన సాక్ష్యముగా దీన్ని మేము భావిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంత చక్కని అద్భుతాన్ని, ఇంత చక్కని గొప్ప కార్యమును మా జీవితంలో దేవుడు చేసిన ఈ యొక్క ఉన్నతమైన కార్యమును బట్టి కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలోనే ఆయన్ని స్తుతించి ఆరాధించాలని ఆశపడుతున్నాము. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది సమయము మనము స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవాది దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేయు సర్వశక్తి కలిగిన దేవుడు గనుక 2 చేతులు పైకెత్తి ఆ గొప్ప దేవుని మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. దేవా నాయనా ప్రభువా, నీవు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు. మా జీవితంలో మరోసారి నిజముగా మా పట్ల ఉన్నతమైన తలంపు కలిగిన దేవుడు అయినందులకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. రాజువైన మా దైవమా యేసు, నీ కార్యములను బట్టి నీకే స్తోత్రములు చెల్లించు. దేవా నాయనా ప్రభువా, మా స్తుతి ఆరాధన నీకు ఇంపైన ధూపము వలె, మా స్తుతి ఆరాధన నీకు సింహాసనము వలె దేవా నాయనా ప్రభువా మీరు అంగీకరించమని నీకు వందనాలు తెలియజేసుకుంటూ దేవా మనసారా నిన్ను స్తుతిస్తున్నాము. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అపరిమితమైన జ్ఞానము కలిగిన వాడు, మన జీవితాల్లో గొప్ప కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు గనుక, ఆయన మన జీవితంలో రాజు అయి ఉన్నాడు గనుక దేవానికి స్తోత్రము చెల్లిస్తూ దేవా నాయనా ప్రభువా. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా,
నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. దేవానికే ఈ స్తుతి ఆరాధన. దేవా, ఆరాధనకు అర్హుడు అయిన దేవుడువు నాయన, మాకు చాలిన దేవుడువు నీవు నాయన. ప్రభా, మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును బట్టి, ఉపకారములను బట్టి నిండు హృదయముతో నీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఏ అర్హత లేని మాపై దేవా నాయన ప్రభా, నీ ఉన్నతమైన కృపను చూపిస్తూ దేవా నాయన ప్రభా, ఈ రీతిగా మమ్మల్ని నిలవబెట్టినందులకు నీకే స్తోత్రములు చెల్లించుకొనిచ్చు. ఇదిగో మా స్తుతి ఆరాధన నీకు ఇంపైన ధూపము వలె దేవా నాయన ప్రభా, నీ పాద సన్నిధికి చేర్చుకొని మెండైన దీవెనలు ఆశీర్వాదములతో మమ్మల్ని మీరు దీవించి నడిపించి, నీ కృపలో బలపరిచి భద్రతనిచ్చి, నీ క్షేమములో ఇంకా ముందుకు కొనసాగించమని నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీకు చెల్లిస్తున్నాము దేవా. నీకే వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ స్తుతి ఆరాధన దేవునికి అంకితం చేస్తూ చెప్పబడినటువంటి సాక్ష్యం బట్టి దేవదేవుడు ఈ కుటుంబాన్ని బహుబలంగా దీవించి ఆశీర్వదించినట్లు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి జార్జ్ ముల్లరయ్య గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తాళ వంచుదాం, కాండ మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నిండుగా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. క్రీస్తు యేసునందు ఉంచినటువంటి నాయన గొప్ప ఆశీర్వాదముల కొరకే మీకు నిండుగా కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో దేవా, మరి చల్లావారి నామకరణ మహోత్సవంలో తండ్రి నాయన చల్లా కరుణాకర్రావు గారు, ఎస్తేరమ్మ గారు, ఆ దంపతులకి మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు నాయన మీ సేవకుడు విజయ్ను బట్టి, తన సత్యమని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నాయన మరి కుమారుడు విన్సెంటు ఇచ్చున్నారు. రెండవ బహుమానముగా తండ్రి నాయన శాన్సా ఎస్తేర్ను బట్టి మీకు నిండుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నాయన గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము దేవా. ఇదిగో నా తండ్రి, మీరు ఇచ్చిన బహుమానమును మీ కొరకు నాయన వారు పెంచులాగున మీ మహిమ నిమిత్తమై తండ్రి ఆ కుమార్తె రానున్న దినములలో ప్రభా గొప్ప పరిచర్యలో పాలిభాగస్తురాలు అగునట్లుగా సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు గలవారు నిశ్చయముగా ఆశీర్వదింపబడుదురని మీ లేఖనానుసారంగా ప్రభువా ఈ కుటుంబము ఆశీర్వదించినందుకే మీకు వందనాలు దేవా. మరి ముఖ్యంగా గర్భఫలము ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ పరిచర్యను మీరు దీవించండి. ఇదిగో ఇక్కడ కూడి వచ్చిన వారందరిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు మా అందరి ద్వారా మీరు ఒక్కరి పొందుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.